కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. బంగార ప్రియులకు భారీ శుభవార్త ఇది. గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరుగుతూ వచ్చినటువంటి బంగారం ధరలు 2-3 రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరలు వరుసగా పతనమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు బంగారం రేట్లు చూస్తే మీరు షాక్ అవుతారు. చాలా రోజులకు తర్వాత ఇంత తక్కువ స్థాయిలో బంగారం ధరలు ఇప్పుడు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతున్నా కూడా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్నటువంటి క్రమంలో పసిడి వెండి ధరలు పడిపోతున్నాయి. సాధారణంగా ఇలాంటి సంక్షోభ సమయాలలో బంగారం ధర భారీగా పెరగాల్సి ఉంటుంది. వీటిని సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించి అటువైపు పెట్టుబడులు పెడుతుంటారు. ఫలితంగా ధర కూడా పెరగాల్సి ఉంటుంది. కానీ ఈసారి అలా జరగట్లేదు. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇది ప్రజలని బంగారం కొనుగోలు చేయడం కంటే నిత్యావసరాల కొనుగోళ్లకే మొగ్గు చూపేలా చేస్తుంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నటువంటి క్రమంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడంతో బంగారం ధరలు కూడా తగ్గుతున్నాయి. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు డాలర్, యుఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ వంటి అధిక రాబడి అందిస్తుంటే బంగారం, వెండి వంటి లోహాలు ఆకర్షణ కోల్పోతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. డాలర్ విలువ భారీగా పెరగడం కూడా బంగారం, వెండి ధరల పతనానికి కారణంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా పూర్తిగా బంగారం ధరలు అనేటివి ఇప్పుడు పడిపోతున్నాయి. 1,50,000కి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములతో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,39,000 అటు ఇటుగా 1,39,000 దగ్గర కొనసాగుతుంది. నిన్న ఈ రోజుకి వచ్చేసరికి 1,37,750 రూపాయల వద్ద 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కొనసాగుతుంది. చూడండి, చాలా రోజుల తర్వాత 1,37,000 రూపాయలని మనం చూస్తున్నాం తులం బంగారాన్ని 22 క్యారెట్లది. అంతకుముందు 1,40,000, 45,000, 1,50,000, 60,000 దాకా పోయినటువంటి పరిస్థితిని మనం చూసాం కొద్ది రోజుల క్రితం. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ ఈరోజు 1,37,750 రూపాయలకు పలికింది 22 క్యారెట్ల గోల్డ్ ధర. అదేవిధంగా 24 క్యారెట్లు చూస్తే 1,50,280 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో భారీగా తగ్గినటువంటి వెండి ధరలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకే రోజు 10,000 రూపాయలు వెండి ధర తగ్గింది కేజీకి. కేజీ వెండి ధర కూడా భారీగా తగ్గుదల కనిపించింది. దీంతో 2,65,000 వెండి ధరలు మనకు కనిపిస్తున్నాయి ఒక కేజీ. ఏదేమైనా వరుసగా తగ్గుతున్నటువంటి ధరలైతే బంగారం కొనుగోలు చేద్దామనుకున్నటువంటి వారికందరికీ కూడా ఒక శుభసూచకంగా మారింది. ముఖ్యంగా ఈ సీజన్లో పెళ్లిళ్ళు ఉన్నటువంటి వారికైతే ఈ తగ్గుదల అనేది చాలా ఆశాజనకంగా మారింది. ఇంకా తగ్గేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అని ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ ఒక రీజనబుల్ రేటుకు వచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి పెళ్లిళ్ళు కానీ ఇతరత్ర ఫంక్షన్లు ఉన్నవాళ్ళు బంగారం కొనడానికైతే ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు.